వెల్కమ్ టు jupiter.09 ఛానల్. ఈరోజు స్పెషల్ సొరకాయతో దోశలు ఇంకా దిబ్బ రొట్టె విత్ కొబ్బరి చట్నీ. అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలాగో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దోశలు చాలా మెత్తగా వస్తాయి, దిబ్బ రొట్టెలు స్పాంజీగా ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి, ఇంత మందంగా వేసుకోవాలి. కొబ్బరి చట్నీతో చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి. లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా. మినపగుళ్ళు 1 కప్, బియ్యం 2 కప్స్ అండి. నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ పోసి 6 అవర్స్ నానబెట్టేసుకున్నాను. సొరకాయ లేతగా ఇంకా ఫ్రెష్గా ఉందండి, అందుకని తొక్కతో పాటే ముక్కలు కోసేసుకున్నాను. సొరకాయ ముక్కలేమో 3 కప్స్ తీసుకున్నాను. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మినపగుళ్ళు 1 కప్, బియ్యం 2 కప్పులు, సొరకాయ ముక్కలు 3 కప్పులు. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకొని వేరే గిన్నెలో పోసేసుకుందాము. ఓవర్ నైట్ దీన్ని ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టేస్తున్నానండి. చూడండి, ఫర్మెంట్ అయింది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకొని కలిపి పక్కన పెట్టేసాను. చట్నీకి కొబ్బరి అండి, కొబ్బరి తీసేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి వాష్ చేసేసుకొని కొబ్బరి సన్నగా తరగాలండి. పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, ఎండుమిర్చి, సాల్ట్, ఇంకా పుట్నాల పప్పు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసేసుకుందాము. కొంచెం థిక్గానే గ్రైండ్ చేయాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దిబ్బ రొట్టె పోసేసుకుందాము. ఫస్ట్ కొంచెం ఆయిల్ మనం ప్యాన్కి రాసేసుకొని ఒక గరిటె నిండా పోయాలి. అంతేనండి, లైట్గా ప్రెస్ చేసి వదిలేసేయాలి. చూడండి, బబుల్స్ ఎలా వస్తున్నాయో. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోయిద్ది. బబుల్స్ వచ్చినాక కొంచెం ఆయిల్ పోసేసుకొని తిప్పేసుకుందాము. 2 వైపులు కాలిద్ది. చూడటానికి కూడా ఎంత బాగుంది కదా. దిబ్బ రొట్టె రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశ పోసుకుందాము. పల్చగా లాగేద్దాం ఇదంతా. దోశ కూడా చాలా మెత్తగా బాగుంటాయండి. ఆయిల్ పోసి రెండో వైపు కూడా తిప్పేసుకుందామండి. ఇటువైపు కూడా కాలినాక ఇంకా తీసేసుకుందాము. అంతేనండి, వేడివేడిగా సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.